హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. డిసప్పాయింటెడ్ గాయ్స్, టోటల్లీ డిసప్పాయింటెడ్. జనరల్గా చలికాలంలో వెదర్ ఎఫెక్ట్ వల్ల జలుబు చేసి ముక్కులు పనిచేయవు. కానీ విచిత్రంగా ఈ దేవరా మూవీ టీంకి బుర్ర పనిచేయడం లేదు. ఏ ఎదవ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జూనియర్ ఎన్టీఆర్ ఒక తిరుగులేని మాస్ హీరో, దాంట్లో ఎటువంటి డౌటు లేదు. 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడే తెరపై కనిపించబోతున్నాడు. సోలో హీరోగా చేసి 6 సంవత్సరాలు అవుతుంది. అలాంటి హీరోతో సినిమా అంటే ఎంత ప్లాన్డ్గా ఉండాలి. అసలు దేవర సినిమాకి ఒక ఎన్టీఆర్ తప్ప ఏం పాజిటివ్స్ ఉన్నాయి? కారణం ఏదైనా కావచ్చు, కానీ కొరటాల శివ ఒక ఫ్లాప్ డైరెక్టర్. ఇలాంటి ఫ్లాప్ కాదు, దాన్ని తలుచుకుంటే రాత్రి నిద్రలో కూడా సుస్సుపోసుకుంటారు ఆ సినిమా తీసిన వాళ్ళు. ఇకపోతే అనిరుద్ తమిళ సాంబార్ బ్యాచ్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ అండ్ కేరింగ్ అండ్ అవుట్పుట్ తెలుగు సినిమాలకు ఇచ్చిన చరిత్రే లేదు. దేవర మూవీ కూడా అదే చేశాడు. బట్ ఎన్టీఆర్ క్రేజ్ అండ్ పర్ఫార్మెన్స్ ఆ నెగిటివిటీని తొక్కిపట్టింది. స్టోరీ అండ్ విజువల్స్, మూవీ అవుట్పుట్ అనేది బెస్టా కాదా అనేది మూవీ రిలీజ్ తర్వాత తెలుస్తుంది. ఇంకా ఏముంది సినిమా గురించి చెప్పుకోవడానికి? అయినా సరే సినిమా పైన ట్రేడ్లో విపరీతమైన హైప్ ఏర్పడింది. మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందని అందరూ కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. మూవీ రిలీజ్కి ముందే ఓవర్సీస్లో 20 కోట్ల రూపాయల ప్రీ బుకింగ్స్ రూపంలో రాబట్టింది. మూవీని పోస్ట్పోన్ చేసినా సరే సినిమా పైన హైప్ తగ్గలేదు, పెద్ద ఎఫెక్ట్ చూపించలేదు. సాంగ్స్కి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చినా స్లోగా హిట్ ట్రాక్లోకి ఎక్కాయి. అలాంటి టైంలో ట్రైలర్ వదిలారు. ట్రైలర్ ఎంత బాగున్నా కొంతమంది హౌలాగాళ్ళు బాగా ట్రోల్ చేశారు, అది వేరే విషయం. ఆ వచ్చిన నెగిటివిటీని దృష్టిలో ఉంచుకొని ఆయుధ పూజ సాంగ్ కూడా రిలీజ్ చేస్తున్నామని అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. తీరా చూస్తే థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయండి అని సెలవిచ్చారు. సరే ఓకే, మళ్ళీ సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నామని చెప్పి అందరూ ఆతృతగా ఎదురు చూస్తుంటే ట్రైలర్ రావడం లేదు. అయినా పర్లేదు, మీరు ధైర్యంగా ఉండండి, మనం ఈసారి గట్టిగా కొట్టబోతున్నామని తాపీగా సెలవిచ్చారు. గట్టిగా కొట్టబోతున్నామని చెప్పడానికి నువ్వేవాడు అసలు? ఫ్యాన్ చెప్పాలి ఆ మాట. పెట్టకుండా మధ్యాహ్నం 3 గంటలకి ట్రైలర్ వదిలారు. ట్రైలర్ చాలా బాగుంది. ముందొచ్చిన ట్రైలర్ కంటే చాలా బెటర్గా ఉంది. పవర్ఫుల్ డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్తో పాటు ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చారు. సంతోషం. ఇక సాయంకాలం దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ అని ఊదరగొట్టారు. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ మళ్ళీ కనిపించబోతున్నాడు. ఈసారి ఏం మాట్లాడతాడో, కోటాల సినిమా గురించి ఏం చెప్తాడో, ఈవెంట్కి గెస్ట్గా ఎవరు వస్తున్నారని ఫ్యాన్స్తో పాటు ఇతర హీరోల అభిమానులు కూడా చాలా ఎగ్జైట్మెంట్తో ఎదురు చూశారు. తీరా చూస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేశారు. కారణం ఏంటంటే క్రౌడ్ని కంట్రోల్ చేయలేకపోయారంట. 2500 మంది 3000 మంది కెపాసిటీ కలిగిన నోవాటెల్లో ఈవెంట్ని ప్లాన్ చేశారు. తీరా చూస్తే ఆ నోవాటెల్ ప్రాంగణంలోకి 10,000 మంది వచ్చారు. ఇంకా బయట 10-15 వేల మంది ఎంట్రీ కోసం నిలబడ్డారు. 3 కిలోమీటర్లు మొత్తం ట్రాఫిక్ జామ్. అంత చిన్న ప్లేస్లో ఒక స్టార్ హీరో సినిమా ఈవెంట్ ఎలా చేస్తారు? ఎన్టీఆర్ సినిమా ఈవెంట్ అంటే ఒక అవుట్డోర్ స్టేడియంలో ప్లాన్ చేసుకోవాలి. గతంలో ఎన్టీఆర్ సినిమాలకి ఫ్యాన్స్ తాకిడి ఏ విధంగా ఉందో ఆల్రెడీ మనం చూసాం. ఆంధ్ర వాళ్ళ టైంలో 30 లక్షల మంది వచ్చారు. అది ఇప్పటికీ చరిత్రే. మొన్నటికి మొన్న బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఫ్యాన్స్ తాకిడి ఎక్కువ అవ్వడం వల్లే ఆ ఈవెంట్ని కూడా క్యాన్సిల్ చేశారు. కళ్ళెదురుగా ఇన్ని సంఘటనలు కనిపిస్తున్నాయి. పైగా ఎన్టీఆర్ సోలో హీరోగా చేసి 6 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత దేవర మూవీతో, అది కూడా పాన్ ఇండియా లెవెల్లో సినిమా వస్తుంది. సినిమా పైన విపరీతమైన హైప్ ఉంది. అలాంటప్పుడు ఇంత సోమరితనంగా ఎలా ఉంది మూవీ టీం? కావాలని చేశారా, లేదంటే ఎన్టీఆర్ని ఈజీగా తీసుకున్నారా? సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే అతిపెద్ద ప్రమోషన్, దాన్ని మించిందే లేదు. ప్రమోషన్స్ విషయంలో రాజమౌళి స్ట్రాటజీని మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఒక మారుమూల గ్రామంలో చిట్ట చివర ఉన్నోడికి కూడా సినిమా చూడాలి అనేలా చేస్తాడు. ప్రమోషన్స్ అంటే సినిమా హిట్టా ఫ్లాప్తో వాటితో సంబంధం లేకుండా ఒక్కసారి సినిమా చూద్దాం అనే ఆలోచన కలిగేలా చేస్తాయి. అలాంటి ఆయువు పట్టుని చెడగొట్టారు. కళ్ళు మూస్తే ఆచార్యభూతం, కళ్ళు తెరిస్తే రాజమౌళి సెంటిమెంట్ గుర్తుకొస్తూనే ఉన్నాయి. ఇంకో పక్క ట్రోలింగ్. పాపం ఫ్యాన్స్ అంతా సతమతం అయిపోతున్నారు. కేవలం ఇది ఎన్టీఆర్ సినిమా, ఎన్టీఆర్ ఎంచుకునే కంటెంట్పై ఉన్న నమ్మకంతోనే ఇంకా ధైర్యంగా ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చిన నెగిటివిటీని సెకండ్ ట్రైలర్ కాస్తంత తగ్గించింది. కాస్త కాదు, చాలా వరకు తగ్గించింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా దుమ్ము లేచిపోతుంది అనుకుంటే అక్కడికి వచ్చిన వాళ్ళని లేచిపోమన్నారు. పాపం ఫ్యాన్స్ అంతా ఎంతో దూరం నుంచి డబ్బు ఖర్చు పెట్టుకొని వచ్చారు. మూవీ టీం చాలా పెద్ద మిస్టేక్ చేసింది. వేస్ట్ పకోడా గల్లీళ్ళు. మరి దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేయడంపై మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.